అందరూ కూర్చుందాం. ఈ రాత్రి సమయంలో మనం దేవుని వాక్యం విందాం. దేవుని సేవకులు దేవరాజు గారు మనకు దేవుని వాక్యాన్ని జై జీవితం గురించి తెలియజేస్తారు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనం. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటి యందు అత్యధిక విజయము పొందుచున్నాం. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటి యందు అత్యధిక విజయము పొందుచున్నాం. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోనివైనను అధికారములైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరిశుద్ధేవా, నీ పరిశుద్ధ నామమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. నీ అనాది సంకల్పాన్ని బట్టి, నీ ఏర్పాటును బట్టి ప్రభువా, మా ఎడల నీకున్న కృపను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. కృతజ్ఞత స్తుతులు అర్పిస్తున్నాం. ప్రభువా, నీ ప్రేమ అపారమైనది. నీ ప్రేమ నుండి మరి ఏ శక్తి ఎడబాప నేరదు అని వ్రాయించావు. గనుక నాయనా, ఈ మహాప్రేమ చేత మమ్మల్ని ప్రేమించి మమ్మలను అత్యధిక విజయములోనికి నడిపావు. అత్యధికంగా జయ జీవితాన్ని మాకు అనుగ్రహించావు. ఆ మహాకృపను బట్టి నిన్ను నిరంతరము స్తుతిస్తున్నాం. మా జీవితకాలం మా చేతులెత్తి నాయనా నిన్ను స్తుతించి ఘనపరిచేటువంటి భాగ్యం నాయనా మాకిచ్చా. గొప్ప తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, అద్వితీయ సత్యదేవా, ప్రేమస్వరూపి, నీ పరిశుద్ధ పాదములకు స్తుతి వందనాలు. ఈ సాయంత్ర సమయంలో నిన్ను స్తుతిస్తున్నాం. ఇలాగ ప్రతి ఉదయం ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల సితారాతో స్తుతించుట మంచిది అని వ్రాయించావు. ప్రతి ఉదయము నీ కృప మా ఎడల బయలుపడుచున్నది. ఈ 31 దినము కూడా నిన్ను అనుదినము స్తుతించి ఘనపరిచి నీ వాక్యము, నీ జీవము గల మాటలు ధ్యానించుకునే అంశముల వారీగా ధ్యానించుకునే ఈ మహాకృపను ఈ సంఘమునికి ఇచ్చావు. నాయనా, నీకే వందనాలు వందనాలు. ఎందరికో లేని భాగ్యం, ఈ మహాభాగ్యం మీరిచ్చారు. అందును బట్టి మీకు స్తుతులు వందనాలు అర్పించుకోండి. మీ ప్రియ బిడ్డలను మీరు ఆకర్షించారు. నాయనా, ఆదరించే దేవుడవు, నాయనా ఆత్మనిచ్చిన దేవుడవు, ఆదరించే దేవుడవు. నాయనా, అందరినీ నీ బిడ్డలుగా ప్రభువా బలపరిచే దేవుడు. నీకే స్తుతులు తండ్రి.
వచ్చిన ప్రతి ఒక్కరిని అలాగూ దీవించి నీ కృపలో నీ జీవం గల మాటలు మాకు దయచేసి నడిపించుమని ఈ సమయాన్ని మా కొరకు దీవించి దుష్టును బంధించినందుకు వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభువు రక్షకుడైన యేసు నామమున స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటి యందు అత్యధిక విజయము పొందుచున్నాం. వీటన్నిటి యందు అని ఆ పైన 7 రాశాడు. ఆ 7 విషయాలు అవి శ్రమలు, కష్టాలు, శ్రమయు బాధ హింసయైనను, కరువు వస్త్రహీనతైనను, శ్రమయు బాధ హింసయైనను, కరువు వస్త్రహీనతైనను, ఉపద్రవములు ఖడ్గమరణముల్ సిలువ ప్రేమం తొలగజేయునా. ఉపద్రవములు ఖడ్గమరణముల్ సిలువ ప్రేమం తొలగజేయునా. యేసుతో సాగిపో, యేసులో నిలిచిపో, యేసుని సిలువ విలువ తెలియజేయుమా. యేసురాజు ముందు నడువగా నీతి రాజ్యం స్థాపించుమా. యేసురాజు ముందు నడువగా నీతి రాజ్యం స్థాపించుమా. యేసుతో సాగిపో, యేసులో నిలిచిపో, యేసుని సిలువ విలువ తెలియజేయుమా. యేసుతో సాగిపోవాలి. జయ జీవితం మనకు ఆయన అనుగ్రహించాడు. ఇంగ్లీష్లో ఏమని ఉందంటే, వీఆర్ మోర్ దాన్ కాంకరర్స్. వీఆర్ నాట్ ఓన్లీ కాంకరర్స్, బట్ వీఆర్ మోర్ దాన్ కాంకరర్స్. మనం జయం పొందిన వారమే కాదు, అత్యధిక జయం అనే గొప్ప మాట ఇక్కడ రాశాడు. వీటన్నిటిలో అత్యధిక విజయం దేవుడు మనకిచ్చాడు. అది రాత్రి చెప్పుకున్నాం. ఆ విజయము సిలువలో ఉన్నది. సిలువ ద్వారా ఆయన ప్రాచీన పురుషుణ్ణి సిలువ వేశాడు. సిలువ ద్వారా లోకములో నుండి మనల్ని విడిపించి ఆ జయ జీవితం మనకిచ్చాడు. అందుకే పౌలు గారు అంటాడు, నేను లోకమునకును లోకము నాకును సిలువ వేయబడి. లోకంతో నాకేం పని లేదు. ఇక లోకంలో ఘనత, ఆ లోకం యొక్క మెప్పు నేను కోరను. చాలామంది లోకం మెప్పు కొరకు బ్రతుకుతారు. లోక సంపాదన కొరకు లోకాన్ని సంపాదించుకుంటారు, పరలోకాన్ని వదిలేస్తారు. చాలా విచారం. మనం యేసును సంపాదించుకోవాలి, పరలోకాన్ని సంపాదించుకోవాలి, నిత్య రాజ్య మహిమను మనము సంపాదించుకోవాలి. అందుకే మనకు ప్రభువు
అత్యధిక విజయం, మామూలు విజయం కాదు, అది ప్రభు మనకు ఇచ్చాడు. వీటన్నిటిలో అని అక్కడ రాశాడు. శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఇవన్నీ మనకు లేవు. చాలామంది మన జీవితాల్లో ఇవి లేవు. ఆది సంఘములో క్రైస్తవులకు ఇవన్నీ ఉన్నాయి. శ్రమలు, బాధలు, హింసలు, కరువు, వస్త్రహీనత, బట్టలు కూడా సరైన లేవు. మనమే హాయిగా సూటు బూటు వేసుకొని హాయిగా ఉన్నాం. సరే, బట్టలు ధరించుకోవడానికి కూడా ఆ రోజుల్లో వారికి శ్రమల్లో లేవు. వస్త్రహీనత, ఇంకా ఉపద్రవములు, ఖడ్గము, మరణము. ఖడ్గముతో అపోసడైన పౌలు శిరచ్ఛేదనం చేయబడ్డాడు. ప్రభు కొరకు సువార్త పక్షంగా హతసాక్షి అయ్యాడు. సువార్త పక్షంగా పోరాడాడు, ప్రయాసపడ్డాడు. ఆయనను వీటన్నిటి నుండి ఆ ప్రేమ ఎడబాపనేరదు. ఆ ప్రేమ, క్రీస్తు ప్రేమ 36లో అంటాడు, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు? ఎడబాపువాడు ఎవడు అంటూ వాడిని గురించి రాయట్లా, వాడు కల్పించే పరిస్థితులను గురించి రాస్తున్నాడు. వాడిని గురించి కాదు, వాడు కల్పించే పరిస్థితులు, అపవాది కల్పించే పరిస్థితులను గురించి రాస్తున్నాడు. అవి మనల్ని ఏమీ చేయలేవు. వీఆర్ మోర్ దాన్ కాంకరర్స్. ఈ సత్యము మన హృదయంలో లోతుగా నాటాలి అంటే నిజంగా ఈ శ్రమలు రావాలి మనకి, అప్పుడు అర్థమవుతాయి. ఈ శ్రమలు మనకు రాలే, మనకు వచ్చేవి ఏదో కొద్దిపాటి శ్రమలు. అయితే సువార్త చెబుతూ దేవుని రాజ్యం కొరకు భక్తిగా బ్రతకను ఉద్దేశిస్తే శ్రమ వస్తుంది. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతక ఉద్దేశించు వారందరూ హింస పొందుతూ. మనకెందుకు శ్రమలు రావట్లేదంటే మనము కల్పించుకొని సువార్త చెప్పం. మనకొచ్చిన అవకాశాలు వినియోగించుకో. నేను అమెరికాలో ఒక అవకాశం వచ్చింది, వాడికి చెప్పలేకపోయా సువార్త. మనకు ఎన్నో అవకాశాలు వస్తాయి. రైల్లో ప్రయాణం చేస్తున్నా అమెరికాలో, ఒకడు తాగేసి ఎక్కాడు. ఆ రైల్లో ఆ పెట్టెలో 2-3 ఆడవాళ్ళు కూర్చున్నారు. వాళ్ళతో మాట్లాడటానికి ట్రై చేస్తున్నాడు, సగం మత్తులో ఉన్నాడు. వాడు తాగేస్తున్నాడని గమనించి వాళ్ళు మూతి ముడుచుకున్నారు, వాళ్ళు ఏం మాట్లాడట్లేదు. నేను దొరికాను అడిగి, నా దగ్గరికి వచ్చాడు, ఆ సీసా నా దగ్గర పెట్టాడు, డ్రింక్ అంటున్నాడు. యూ ఫెలో ఐ డోంట్ డ్రింక్ అన్నా నేను. వాట్ ఈజ్ దేర్ డ్రింక్ అని మళ్ళా పెడుతున్నాడు. మళ్ళా నా సీసా తీసుకొని అందులో పోయిపోతున్నాడు, నా వాటర్ బాటిల్లో ఆ సారాయి పోయిపోతున్నాడు.
ఇక నేనే వాడిని కదిలించుకొని ఇక మాటల్లో పెట్టాను. వాడు నాలాగా బట్టతల. హౌ ఓల్డ్ ఆర్ యూ ఫెలో అన్నా. ఐ యామ్ 35 అన్నాడు. సే హౌ ఓల్డ్ యామ్ ఐ అన్నా నేను. యూ సే వాట్ ఈజ్ మై ఏజ్, యూ సే యు ఆర్ 53 అన్నాడు. ఐఎమ్ 77 మ్యాన్ అని అంటే ఓ ఇక ఆడ నుంచి మాటలన్నీ చెబుతూ వాడిని మాటల్లో దింపి వాడిని ఎంటర్టైన్ చేశాను, కానీ వాడికి సువార్త చెప్పలేకపోయాడు. వాడు అంటాడు, వాడి కొడుకు ఫోటో చూపించాడు, చిన్న కొడుకు, వాడి కూతురు, ఒక కొడుకు ఒక కూతురు. వాడికి ఐ లివ్ ఫర్ దీస్ అంటున్నాడు. వాడు ఐ లివ్ ఓన్లీ ఫర్ దీస్. వేర్ ఈజ్ యువర్ వైఫ్ అన్నాను. షీ గాన్ లాంగ్ అగో, షీ వెంట అవే అన్న. భార్య వెళ్ళిపోయింది నిడిచిపెట్టి. వాడు అక్కడే ఆ పిల్లల కొరకు బతుకుతున్నాను అంటున్నాడు. టాపీ మేస్త్రి పని చేస్తాడు. వాట్ డూ యూ డూ అంటే ఐ బిల్డ్ హౌసెస్. అమెరికాలో అలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు, ప్రపంచంలోనే ఎందరో ఉన్నారు. కానీ మనకు అవకాశం వస్తుంది, నేను వాడికి చెప్పలేకపోయా. టాటా చెప్పి దిగేయాలి. వాడు చివరికి అంటాడు, యు ఆర్ ఎ నైస్ మ్యాన్, యు ఆర్ ఎ నైస్ మ్యాన్, గాడ్ బ్లెస్ యూ అంటున్నాడు వాడు. నేను గాడ్స్ బ్లెస్సింగ్ వాడికి చెప్పలేకపోయా. నేను కూడా గాడ్ బ్లెస్ యూ అయ్యా అని దిగాను. కనుక మనకు వచ్చే ఎన్నో ఆపర్చునిటీస్ వస్తాయి, సువార్త చెప్పలేం. కొన్నిసార్లు భయపడతాం, కొన్నిసార్లు సిగ్గుపడతాం. నో నో, అపోస్తుడైన పౌలు అలా కాదు, కదిలించుకొని సువార్త చెబుతాడు. అందుకే ఆయనకి అన్ని శ్రమలు. వీరు దేవుని సేవకులు, దైవజనులని అరుస్తూ ఉంది పుత్తోను దయ్యం పట్టిన అమ్మాయి. భలే చెబుతున్నావమ్మా మా సంగతి, ఇంకొకసారి చెప్పని మైకి పెట్టాడా నోటి దగ్గర. అట్లా సాతాన పోతలకే గద్దించాడు. సైతాన్ వెళ్ళిపోయింది, సైతాన్ వెళ్ళిపోయింది, కానీ వీళ్ళని పట్టుకున్నారు, ఈపులు చితక్కొట్టారు, చెరసాల్లో వేశారు. సువార్తకు ట్యాకిల్ చేసినప్పుడు వస్తాయి శ్రమలు. సువార్త పక్షంగా మనం నిలబడ్డప్పుడు ఆ శ్రమ అనుభవము మనకి దేవుడిస్తాడు. కానీ ఈ రోజుల్లో సువార్త చెబితే ఎంత ఘనత, అబ్బో పైసలు కూడా వస్తాయి. సువార్త చెబితే అమెరికాలో పోయి ఒక మాట నేర్చుకున్నా. యేసు ప్రభు అంట శర్మనాంద మౌంట్ అంట. కొండ మీద ప్రసంగాన్ని ఏమంటారు? శర్మనాంద మౌంట్. మా బోటుగాళ్ళు అమెరికా వెళ్తేనంట శర్మన్ ఫర్ ద అమౌంట్ అంట. యేసుప్రభు శర్మనాంద మౌంట్, మా బోటుగాళ్ళు శర్మన్ ఫర్ ద అమౌంట్. ఎంత భయంకరం! సువార్త ఎంత హాయిగా చెబుతున్నారు ఈ రోజుల్లో. ఆ రోజుల్లో డబ్బులు ఇచ్చారా పౌలు గారికి? డబ్బులు ఇవ్వటం కాదు, ఈపులు పగలగొట్టారు. ఈనాడు సువార్త చెప్పి లక్షలు సంపాదిస్తున్నారు, లక్షలు సంపాదిస్తున్నారు. శ్రమ అనుభవం ఏది?
ఆ శ్రమలు చాలవన్నట్టుగా కింద ఇంకొక లిస్టు రాశాడు. చూడండి కింద లిస్టు. అతడు చాలక ఊరుకోక 38, 39లో ఇంకొక లిస్ట్ ఇచ్చాడు. అందులో కూడా ఒక 10 రాశాడు, 10 లిస్ట్ ఇచ్చాడు. మరణమైన, జీవమైన, దేవదూతలైన, ప్రధానులైన, ఉన్నవి అయిన, రాబోనివైన, అధికారులైన, ఎత్తైన, లోతైన, సృష్టింపబడిన మరి ఏదైనా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనే రూఢిగా నమ్ముచు. ఈ లిస్ట్ ఏమో ఎవడు కూడా ఎడబాపలేడు అన్నాడు. ఈ లిస్టు అది సృష్టిలో గొప్ప లిస్ట్ అది. కనుక మరణము, జీవము మరి ఏదైనా ఈ ప్రేమ ఎంత గొప్పది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ ప్రేమను బట్టే మనకు జయం వచ్చింది. రాత్రి చెప్పుకున్నాం. చివరికి ద సీక్రెట్ ఆఫ్ గ్లోరిఫైయింగ్ గాడ్ ఈజ్ లుకింగ్ అట్ ద క్రాస్. సిలువ వైపు చూడడమే, సిలువ వైపు చూస్తూ నడవటం ఆయనకు మహిమకరం, ఆయన కొరకు ఫలించడం, ఆయన జీవంతో జీవించడం అనేది రాత్రి మనం చూసుకున్నాం. కనుక ఈ ప్రేమలో నుండి వచ్చిన జీవితం. కనుక విక్టోరియస్ లైఫ్ అంటే ఏమిటి? జయ జీవితం అంటే ఏమిటి? ఆ ప్రేమలో నుండి ఉత్పన్నమైన జయ జీవితం, ఆ ప్రేమలో నుండి ఉద్భవించిన జయ జీవితం. ఆ ప్రేమ మహాసముద్రం అంత అగాధమైనది. ఆ ప్రేమను ఏది ఆర్పజాలదో. అందుకే ఆశ్చర్యమైన ప్రేమ. కల్వరిలోని మరణము కంటే బలమైన ప్రేమ, నన్ను జయించే నీ ప్రేమ. అమెరికా అంతా పాడుకుంటున్నారు ఆ పాట. పోయిన ప్రతి రాష్ట్రంలో కూడా ఆ పాట. ఈ పాట తెలుసా అంటే, ఓ వి నో దట్ సాంగ్ అని. దేవునికి వందనాలు. కనుక దేవుని ప్రేమ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? లవ్ బిగెట్స్ లవ్. ప్రేమను కంటుంది. దేవుని ప్రేమ మనలో ప్రేమను పుట్టిస్తుంది. ఆ ప్రేమ వీటన్నిటిని జయిస్తుంది. ఆ ప్రేమ యొక్క పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకోవడానికి మన శక్తి చాలదు. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ అని. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. కనుక ఆ విక్టోరియస్ లైఫ్ అనేది చాలా ప్రధానమైంది. ఆ ప్రేమను అర్థం చేసుకున్న వాళ్ళు ఆ ప్రేమ వలన జీవిస్తారు, ఆయన మూలముగా జీవిస్తారు. 1 John 4:9 1 యోహాను పత్రిక 4:9 ఆ మాట ఉంది. 1 యోహాను 4:9
మనము 9వ ఆయన వచనం. ద్వారా జీవించినట్లు మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని ఆ, లోకములోనికి పంపెను. ఆ, దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రేమ ప్రత్యక్షపరచబడెను. ప్రత్యక్షపరచబడిన హల్లెలూయా. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు, మనము ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా జీవించున్నట్లు, ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ లోకంలోనికి పంపాడు. దీనివలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడి, ద లవ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్స్ లవ్. సిలువలోనే కాదు, దేవుని ప్రేమ బయలుపడింది సిలువలోనే కాదు, పశువుల తొట్టిలో కూడా. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ రాబోతుంది. అవతారిక ప్రేమ నువ్వు అర్థం చేసుకోగలిగితే ఆ తొట్టిలో కూడా దేవుని ప్రేమ కనబడుతుంది. క్రేడిల్, క్రాస్, క్రౌన్, ఈ 3 బిల్లీ గ్రామ్ గారు ఒకసారి చెప్పాడు ఇండియాకి ప్రసంగంలో. క్రేడిల్ తొట్టి, పశువుల తొట్టి. ఆయనకేం పెద్ద బంగారు ఊయలు లేదు, తొట్టిలో పడుకున్నాడు. ఆ తర్వాత క్రాస్, సిలువ దాకా వెళ్ళాడు. ఆ తర్వాత మహింపరచబడి క్రౌన్, మహిమా ప్రభావములతో కిరీటం ధరించి అత్యున్నత సింహాసనం మీద ఇప్పుడు కూర్చున్నాడు. 3 మాటల్లో చెప్పచ్చు యేసయ్య జీవితం: క్రైడిల్, క్రాస్, క్రౌన్. గనుక ఆయన పశువుల తొట్టులో కూడా ప్రేమ గుర్తించి నువ్వు అర్థం చేసుకోగలిగితే, మహావిశ్వ విధాత పశువాళ్ళి తొట్టిలో పరుండాడా. ఎంతగా తగ్గించుకొని వచ్చాడు నీకోసం, నా కోసం. అవతారిక ప్రేమ. ఆ ప్రేమ అర్థమైనా చాలు. క్రిస్మస్ చక్కగా చేసుకుంటాం, ఎన్నో గిఫ్ట్స్ పంపించుకుంటాం, ఎంతో. ఆ తొట్టిలో పరుండిన ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ రిక్తుడై సమస్తము విడిచిపెట్టి నీ కొరకు నా కొరకేగా అలా తగ్గించుకొని వచ్చింది. ఎందుకు వచ్చాడు? మానవుడిగా ఎందుకు రావాల్సి వచ్చింది? మన పాప శిక్ష తన మీద వేసుకోవడానికి. గనుక ఈ గొప్ప అవతారిక ప్రేమ, ఇంగ్లీష్లో ఇన్కార్నేషనల్ లవ్, ఇన్కార్నేషనల్ లవ్. కొంతమంది క్రిస్మస్ జ్ఞాపకం చేయకూడదు, డిసెంబర్ 25నే పుట్టాడని ఏడ రుజువు ఉందా? లేదులే. కానీ ఆ అవతారిక ప్రేమను జ్ఞాపకం చేసుకోవడంలో తప్పు లేదు. ఈ 9వ వచనంలో అదే అంటాడు. 10వ వచనంలో సిలువని చెబుతున్నాడు. 9వ వచనంలోనేమో ఆయన జన్మను గురించి చెప్పాడు. దేవుడు తన కుమారుని లోకంలోనికి పంపాడు, అవతారిక ప్రేమ. 10వ వచనంలో ప్రాయశ్చిత్తమై ఉండుటకు పంపాడు, సిలువ కనపడతా ఉంది 10వ వచనంలో. కనుక క్రేడిలు, క్రాసు 2 కనపడుతున్నాయి. ఈ రెండిట్లో నుండి కూడా ఆ మహాప్రేమ అర్థమవుతా ఉంది. కనుక ఇది మనం ఎప్పుడైతే అప్లై చేసుకుంటామో మనలో, మన జీవితానికి, కనుక ఇది గిఫ్ట్ ఆఫ్ గాడ్,
విక్టరీ ఈజ్ ఏ గిఫ్ట్ ఆఫ్ గాడ్. అది రాసు. జయ జీవితం అనేది దేవుడిచ్చిన బహుమానం. మనం సంపాదించుకుంటే వచ్చేది కాదు. రక్షణ దేవుడి బహుమానం ఎలాగైందో ఈ జై జీవితం కూడా దేవుని బహుమానమే. జస్టిఫికేషన్ ఈజ్ గాడ్స్ గిఫ్ట్, గాడ్స్ ఫ్రీ గిఫ్ట్. The same way, sanctification is also God's gift. మనం ప్రయత్నం చేస్తాం, ఎక్కువగా మన ప్రయత్నం మీద ఆధారపడతాం. అది కాదు. మన ఇన్స్పిరేషన్ అంతా ఆ ప్రేమలో నుండి రావాలి. ఆ తండ్రి ప్రేమ, కుమారుని ప్రేమలో నుండి మనకు ప్రేరేపణ రావాలి. ఆ ప్రేరేపణ రావాలంటే ఆ ప్రేమను అర్థం చేసుకోవాలి. ఆ అర్థం చేసుకోవటమే కాదు, ఆ ప్రేమ నాది, నన్ను ప్రేమించాడు. పౌలు గారు అంటాడు, నన్ను ప్రేమించి నా కొరకు తనంతట తాను అప్పగించుకున్నాడు. ఆ దేవుని కుమారుని అందలి విశ్వాసం వల్ల నేను బ్రతుకుతున్నాను. ఆ ప్రేమను తలుచుకొని నేను బ్రతుకుతున్నా. ఆ ప్రేమను లోకానికి చాటిస్తా. ఈ ప్రేమ సువార్త లోకమంతా చెప్తా. ఏ శక్తి అడ్డం వచ్చినా ఆగను. నిన్ను బట్టి దినమెల్లా మేము వధకు సిద్ధపరచబడుతున్నాం, అయినా చెప్తా. ఆ ప్రేమ కనుక ఆ ప్రభువుని అలాగూ ప్రేమించినాడు కనుక విక్టరీ ఈజ్ ఏ గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుడిచ్చిన బహుమానం పరిశుద్ధత అనేది. రాత్రి చెప్పుకున్నాం, ఆ పరిశుద్ధత యేసే, ప్రభువే. మన పరిశుద్ధత ప్రభువే. నా పరిశుద్ధత ప్రభువే అనేవాడు పాపం చెయ్యడో. చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. ప్రభువే నా పరిశుద్ధత, నాకు ఇంకా పరిశుద్ధత అక్కర్లేదు అండో. ఏ బుద్ధి లేనాడు కూడా అలాగ అండో. నా పరిశుద్ధత ప్రభువే అని అర్థం చేసుకున్నాడు, ఇక నాకు వ్యక్తిగత పరిశుద్ధత అక్కర్లేదు అనుకోడు. వాడు తనకు తెలియకుండానే పరిశుద్ధంగా జీవిస్తాడు. దేవుని శక్తి వానిలో పనిచేస్తుంది. మనం ఆయన ప్రేమ వైపు చూచినప్పుడు మనలో రిలీజ్ వస్తుంది. రిలీజ్ అంటే విడుదల వస్తుంది. పరిశుద్ధాత్మని శక్తి ద్వారా విడుదల వస్తుంది. ఆ విడుదల ద్వారా మనం శాంక్టిఫై అయిపోయి ఆ శక్తితో జీవిస్తాం. అది రావాలి. ఆ రిలీజింగ్ పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మనలో రావాలి అంటే ఆయన ప్రేమ అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్ముడు చేసే పని అది. అంతేగాని పరిశుద్ధాత్ముడు తను తాను బయలుపరచుకోడు. ఎప్పుడు తను తాను ఘనపరచుకోడు. మనము పరిశుద్ధాత్ముడు అందరూ కలిసి కుమారుణ్ణి ఘనపరచాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ప్రభువునే ఘనపరుస్తాడు. ఆత్మపూర్ణులు ప్రభువుని స్తుతిస్తారు. అది కనుక ఆత్మపూర్ణుడు అని అనడానికి ఒక గొప్ప రుజువు ఏంటంటే ప్రభువుని స్తుతిస్తారు. కనుక విక్టరీ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్.
విక్టరీ ఈజ్ బై గ్రేస్ ఆఫ్ గాడ్. ఈ జయ జీవితము దేవుని కృపచేతనే మనకు లభిస్తుంది. సాల్వేషన్ ఈజ్ బై గ్రేస్ ఆఫ్ గాడ్. ఎఫెసీ 2:8 అంటాడు, మీరు కృపచేతనే, విశ్వాసము ద్వారా. ఆ ప్రిపోజిషన్స్ జాగ్రత్తగా గమనించాలి. చేత, ద్వారా, చేత, ద్వారా. బై గ్రేస్, త్రూ ఫెయిత్, నాట్ బై ఫెయిత్. దట్ ఈస్ రాంగ్. విశ్వాసము ద్వారా కాదు మనం రక్షింపబడింది అన్న, విశ్వాసము చేత కాదు, బై గ్రేస్ కాదు, బై ఫెయిత్ కాదు. అర్థం చేసుకో. ఐఎమ్ సేవ్డ్ బై మై ఫెయిత్ అనుకో. మన విశ్వాసాన్ని బట్టి కాదు మనం రక్షింపబడి, ఆయన ఉచితమైన కృపచేత నీతిమంతులముగా తీర్చివాడు. రోమా 3:24. రోమా 3:24లో ఏ భేదమును లేదు. కాబట్టి రోమా 3:24 కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతని, ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఆయన కృపచేతనే, బై గ్రేస్, త్రూ ఫెయిత్. ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. విక్టరీ ఈజ్ బై గ్రేస్ ఆఫ్ గాడ్. ఆయన కృపచేతనే మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. సదాకాలము నిలుచు ఒక్క అర్పణ చేత మనల్ని పరిశుద్ధపరిచాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణంగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. మనల్ని సంపూర్ణంగా చేశాడు ఒక్క అర్పణ చేత. మాటికి అర్పణ కాదు, ఒక్క అర్పణ. ఓన్లీ వన్ సాక్రిఫైస్, ఒక్క బలి. మనల్ని అందరినీ నమ్మిన వారందరినీ సదాకాలమునకు సంపూర్ణులనుగా చేశాడు. సదా విక్టరీ ఈజ్ బై గ్రేస్ ఆఫ్ గాడ్. ఆయన యొక్క కృపచేత మనము ఈ పరిశుద్ధపరచబడినాము, పరిశుద్ధపరచబడుచున్నాము, పరిశుద్ధపరచబడుదుము. హల్లెలూయా. పరిశుద్ధపరచబడ్డాము, బడుచున్నాము, పరిశుద్ధపరచబడుదుము. పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. విశ్వాసం పాస్ట్ టెన్స్, ప్రేమ ప్రజెంట్ టెన్స్, నిరీక్షణ ఫ్యూచర్ టెన్స్. చూడండి నేను చక్కగా వాక్యంలో బయలుపడతా. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఈ మూడు నిలుచును. వీటిలో శ్రేష్టమైంది ప్రేమే.
ప్రేమే. గనుక విశ్వాసం పాస్ట్ టెన్స్, అంతే జస్టిఫికేషన్, మనల్ని నీతిమంతులుగా తీర్చాడు విశ్వాసం ద్వారా, సిలువ వైపు చూచుట ద్వారా. పరిశుద్ధాత్ముడు మనలో జీవిస్తూ ఆ సిలువ ప్రేమను మనకు అర్థం చేస్తూ, మనకు వివరిస్తూ, మనల్ని బలపరుస్తూ ఉన్న పరిశుద్ధాత్మను బట్టి మనం పరిశుద్ధ జీవితం జీవించగలం. దినదినము అంతరంగ పురుషుడు మార్పు చెందాడు. అలా దినదినము అంతరంగ పురుషునిలో శక్తి కలిగి, ఎఫెసీ 3:16, అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడుతున్నామో. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమ ఎంత గొప్పదో తెలుసుకుంటూ ఉన్నామో. క్రైస్తవ జీవితం పరిశుద్ధ జీవితం గనుక పరిశుద్ధత అనేది ఆయన కృప ద్వారా వచ్చింది మనకు. ఆ పరిశుద్ధ జీవితం యేసయ్యలో ఉంది. ఆ ప్రభువు మనలో ఉన్నాడు. ఇంగ్లీష్లో ఇన్డ్వెల్లింగ్ క్రైస్ట్. ఆయన మనలో జీవిస్తున్నాడు ఆత్మరూపిగా. కనుక స్పిరిట్ ఈజ్ లార్డ్. పరిశుద్ధాత్ముడే ప్రభువుగా మనలో ఉన్నాడు. ప్రభువే ఆత్మరూపిగా మనలో ఉన్నాడు. ఇద్దరు ఒకటే, మళ్ళీ ఇద్దరు వేరే. అదే మిస్టరీ, అదే మర్మం. త్రిత్వం ఇక్కడ మనలో ఉన్నాడు. ఆ దినమున మేము మీలో నమ్మిన వారిలో వచ్చి నివసిస్తామని యేసయ్య చెప్పాడు. ఆ దినాలు ఇయే. కనుక ఆ త్రియొక్క దేవుడు, త్రిత్వమై ఉన్న దేవుడు మనలోనే జీవిస్తాడు. కనుక విక్టరీ ఈజ్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఆయనలో మనకు విక్టరీ, జయం. ఆయనే సంపాదించాడు జయం. కనుక ఇప్పుడు మనము జయించడానికి పోరాడు వారం కాము. జయము ఆల్రెడీ వచ్చేసింది మనకు. యేసుక్రీస్తు ప్రభులో మనము వీఆర్ మోర్ దాన్ కాంకరర్స్. అత్యధిక విజయము ఆల్రెడీ మనకు వచ్చేసింది. అర్థం చేసుకోండి. వీఆర్ మోర్ దాన్ కాంకరర్స్ ఇన్ జీసస్. మనల్ని ఏది కూడా జయించలేదు, ఇక మనమే జయించామని యేసు ప్రభు ద్వారా. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ జయాన్ని కాపాడుకోవాలి. ఆ జయాన్ని కాపాడుకోవాలి, లేక ఆ జయాన్ని స్థాపించాలి మన జీవితంలో. వీ షుడ్ ఎస్టాబ్లిష్ దట్ విక్టరీ విచ్ వాజ్ గివెన్ బై జీసస్. యేసయ్య మనకిచ్చిన ఆ జయాన్ని మన జీవితంలో స్థాపించాల, మన ప్రవర్తనలో చూపించాల. అదే జయం. మన మాటల్లో, మన విశ్వాసం ద్వారా, మన క్రియల్లో, మన జీవిత విధానములో ఆ జయ జీవితము బయటికి కనబడాల. దానికి ఇన్వర్డ్ అంటే అంతరంగంలో ప్రేరణ ఎక్కడి నుంచి వస్తుంది? క్రీస్తు ప్రభు ప్రేమలో నుండి వస్తుంది. చాలా లోతైన విషయమే. ఎప్పుడైతే ఆ ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడింది, రోమా 5:5 ప్రకారం, రోమా 5:5 ప్రకారము
ఆ ప్రేమ, దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడింది. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా అవును దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది. అగాపే, దేవుని ప్రేమ అగాపే. దేవుడు ఆత్మ ద్వారా, తన ఆత్మ ద్వారా తన ప్రేమ కూడా మన హృదయంలో ఉంచాడు. ఈ సంగతి మనం మర్చిపోకూడదు. మనం ఎప్పుడైతే ప్రభువుని ప్రేమించావో ఆ ప్రేమ, ఆ దేవుని ప్రేమ ముందుగానే మన హృదయంలో ఉంచాడు. ఆ ప్రేమతో మనం ప్రేమిస్తాము ఎవరినైనా. లవింగ్ పీపుల్ ఫర్ జీసస్ సేక్, చాలా మంచి మాట. లవింగ్ ఆల్ అదర్స్, లవింగ్ అవర్ నైబర్స్, లవింగ్ అవర్ రిలేటివ్స్, లవింగ్ ఎవరీ వన్ ఫర్ జీసస్ సేక్. అందరినీ క్రీస్తు ప్రభు కోసం ప్రేమించాలి. చార్లెస్ జి ఫిన్నీ అనే గొప్ప దైవజనుడు ఉన్నారు. సుమారు ఒక 5 లక్షలు 10 లక్షల మందిని మార్చాడు. వాళ్ళ ఆత్మలను రక్షణలోకి నడిపించాడు. చార్లెస్ జి ఫిన్నీ గొప్ప దైవజనుడు. ఆయన భార్య చనిపోయింది. ఆయన భార్య చనిపోతే ఏడుస్తున్నాడు, దుఃఖపడ్డాడు. అంత గొప్ప దైవజనుడు కూడా దుఃఖపడ్డాడు. ఎవరు దుఃఖపడరు? భార్య చచ్చిపోతే ఇంకో దాన్ని చేసుకోవచ్చులా అనుకుంటారా? అనుకునేవాళ్ళు ఉన్నారులే, పనికి మాలినవాడు. నన్ను కూడా అమెరికాలో ఒకడు అన్నాడు, ఒక ముసలోడు, వాడికి 72, నాకు 77. యు మ్యారీ మ్యాన్ అంటున్నాడు నన్ను. పెళ్లి చేసుకో అంటున్నాడు నన్ను. నో నో నో, ఐ వాంట్ మ్యారీ. వాట్ ఈస్ దేర్? ఐ టు మ్యారీడ్, దిస్ ఈజ్ మై వైఫ్ అని చూపిస్తున్నాడు. కానీ ఫిన్నీ భార్య చనిపోయినప్పుడు ఫిన్నీ ఏడుస్తూ ఉంటే దేవుడు ఒక ప్రశ్న వేశాడంట ఫిన్నీని. ఫిన్నీ, నీ భార్యని ఎవరి కొరకు ప్రేమించావయ్యా అని అడిగాడంట. నేను నా కొరకే ప్రేమించాను ప్రభు అని ఇంకా ఏడ్చాడంట. నేను నా కోసమే ప్రేమించుకున్నాను నా భార్యను, ఇంకెవరి కోసం ప్రేమించుకుంటావు? లవింగ్ యువర్ వైఫ్ ఫర్ జీసస్ సేక్, లవింగ్ యువర్ హస్బెండ్ ఫర్ జీసస్ సేక్. నీ భర్తను యేసయ్య కొరకు ప్రేమిస్తున్నావా, లేక నీ కోసం ప్రేమించుకుంటున్నావా? స్వార్థం. ప్రేమలో కూడా స్వార్థం ఉంటుందండి. దేవుని ప్రేమలోనే స్వార్థం ఉండదు. మానవుని ప్రేమలో స్వార్థం ఉంటుంది. ఇంకా జంతు ప్రేమ చెప్పనవసరం లేదు, లాస్ట్ ప్రేమ కాదు. ఒక దేవుని ప్రేమలోనే సాక్రిఫిషియల్ లవ్, అది హేతువు లేని ప్రేమ, హేతువు చూడని ప్రేమ దేవుని ప్రేమ. కనుక నా కోసమే ప్రేమించానయ్యా అని ఇంకా ఎక్కువ ఏడ్చాడంట పశ్చాత్తాపం. ఎస్, ఆ ప్రేమను మనం అనుభవించాలి. ఆ ప్రేమ ఆల్రెడీ మన హృదయంలో ఉంది, ఉంచాడు. ఆత్మ ద్వారా మనలో ఆ ప్రేమ కుమ్మరింపబడింది. అర్థమవుతుందా? కనుక విక్టరీ ఈజ్ ఇన్ జీసస్ క్రైస్ట్. కనుక ఆయన మనకు నిత్య జీవం ఇస్తున్నాడు. రెండవది, పాపం మీద జయం ఇస్తున్నాడు. ఈ రెండు ఇచ్చాడు మనకి. జ్ఞాపకం పెట్టుకోండి, యేసయ్య నుంచి 2 గొప్ప ఆశీర్వాదాలు మనకు వచ్చినాయి. మొదటిది నిత్య జీవం ఇచ్చాడు, సిలువలో సంపాదించి ఇచ్చాడు. రెండవది పాపం మీద జయము.
అది కూడా గిఫ్ట్గా ఇచ్చాడు. యేసయ్యను నమ్మి యేసయ్యను ప్రేమించేవాడు పాపం చేయడు. ఒకళ్ళ కాలు జారి బురదలో పడిన పందిలాగా ఆ బురదలోనే ఉండడం, ఆ బురదలోనే ఎంజాయ్ చేసేది ఏంటి? పందా గొర్రెపిల్ల? పంది సెటిల్ అయిపోద్ది, ఇంకా అటు ఇటు జరిగి సెటిల్ అయిపోయి అంటదే. గొర్రెపిల్ల పడితే చీ బయటకు వస్తుంది, ఇదిలించుకుంటుంది మొత్తం అంతా మురికంతా. పాపము చెయ్యడు, పాపం చేయ జాలడు. ఊరకరాయిలా మాటలు. ఆ ప్రేమ నీకు అర్థమైతే నువ్వు పాపం చేయలేవు. ఒకళ్ళు చిన్ని పాపం అడ్డం వచ్చిన ఏడుస్తావు. గొప్ప గొప్ప సేవకులందరూ పాపం, వాళ్ళకు కూడా పాపం ఉంటుంది. వాళ్ళలో కూడా ఎన్నో శోధనలకు పడిపోయిన వాళ్ళు. అంతేగాని వాళ్ళు ఏందో గొప్ప దైవజనులు అనుకుంటాం మనం. వాళ్ళు కూడా నీలాంటి అలాంటి మానవులే. అందుకే బైబిల్ ఏమంటుంది? ఏలియా కూడా మన వంటి స్వభావం గలవాడే. కానీ వాళ్ళు ఏడుస్తారు దేవుని దగ్గర. చిన్ని తలంపు దేవునికి వ్యతిరేకంగా వచ్చిన డేవిడ్ బ్రెయినార్డ్ డైరీలు చూసుకుంటే ఆ సంగతి అర్థమవుద్ది. ఆ డేవిడ్ బ్రెయినార్డ్ మహాభక్తుడు, చిన్న వయసులోనే చనిపోయాడు. ఆయన డైరీ చూసి చదివి మారు మనసు పొందిన వాళ్ళు గొప్ప సేవకులు అయ్యారు. ఆ డైరీలో తను పాపపు తలంపులు వచ్చినప్పుడు ఎంతగా ఏడ్చి రాస్తాడో ఆ డైరీలో. ఆ ప్రేమ అర్థమైనోడు పాపం చేయుడు. పాప తలంపులు వచ్చినప్పుడు ఎంతగా పశ్చాత్తాపడతాడో దేవుని సన్నిధిలో ఏడుస్తాడు. కనుక పరిశుద్ధత అనేది అది దేవుడు మనకిచ్చాడు. పాపం మీద జయం. ఆ పాపం మీద జయించే శక్తి క్రీస్తు ప్రేమలో నుండి రావాలి మనకి. అర్థం చేసుకోండి. లవ్ మోటివ్ కంటే కూడా ఇంకొక పెద్ద మోటివ్ ఉంది. దట్ ఈజ్ లైఫ్ మోటివ్. వాక్యంలో ఉన్న జీవము మనలో పనిచేస్తున్నప్పుడు పాపాన్ని జయిస్తా. లవ్ మోటివ్ కంటే లైఫ్ మోటివ్ ఇంకా గొప్పది. కానీ లవ్ మోటివ్ మన లవ్ కాదు, అది దేవుడు మన యందు ఉంచిన తన ప్రేమ. అది అర్థం చేయాలి. అదే జీవము, మనల్ని జీవింపజేసే జీవము. కనుక ఈ జై జీవితంలోకి పోవాలంటే, ప్రవేశించాలంటే మనం ఆయనకు అప్పగించుకోవాలి. కమిట్మెంట్. మనం ఆయనకు అప్పగించుకోవాలి. దేవా, నేను నా జీవితము అంతా నీదే. నా జీవితము, నా హృదయము, నా సమస్తము నీదే అని ఆయనకు అప్పగించుకోవాలి. మొదటి విషయం. రెండవది, ఆయన్నే మన జయముగా స్వీకరించుకోవాలి. నీవే నా జయం. కానీ మార్టిన్ లూథర్ ఏమనేవాడంటే, ఏం ప్రార్థన చేసేవాడంటే, నీవే నా పాపానివి. ఓ బాబో, అదేం ప్రార్థన అండి? యేసయ్యా, నీవే నా పాపానివే, నేనే నీ నీతిని అని చేసేవాడంట. ఎక్కడుందా వచనము?
2 కొరింథీ 5:21, 2 Corinthians 5:21. ఎందుకనగా ఆ, మనం ఆయన యందు దేవుని నీతి మనం అగునట్లు ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా మన చేసెను. కోసం పాపముగా చేశాడు. హి బికేమ్ సిన్. మనం ఆయన యందు దేవుని నీతి. అందుకే మార్టిన్ లూథర్ ఏం ప్రార్థన చేశాడంటే, దేవా నేనే నీ నీతినే. వా, మనం దేవుని యొక్క నీతి అంట. దేవుని యొక్క నీతి అంటే ఇక చూడు మళ్ళీ ఎంత గొప్ప మాట. దేవా నేనే నీ నీతిని, ప్రభువా నువ్వే నా పాపాని. కరెక్ట్. పాపం ఎరుగని ఆయన మన కోసం, నీ కోసం, నా కోసం ఏమైపోయాడు? పాపముగా అనలా. అంటే పాపముగా అంటే ఇక్కడ మెటాఫర్ వాడాడు. మెటాఫర్, సిమిలి వేరు, మెటాఫర్ వేరు. అంటే లిటరేచర్లో అలంకారాలు అంటారు. ఉత్ప్రేక్ష అలంకారం అంటారు దాన్ని తెలుగులో. ఉత్ప్రేక్ష అలంకారంగా రాసేసాడు అక్కడ. పాపం అయిపోయాడు అంతే. హి బికేమ్ సిన్. అలాగే మనము దేవుని నీతి అయిపోయాం. కనుక పాపం మీద మనకు జయమిచ్చాడు. కనుక యేసయ్యనే మన నీతిగా, మన పరిశుద్ధతగా, ఇంకా 2 చెప్పారు రాత్రి, మన జ్ఞానముగా, మన విమోచనముగా ప్రార్థన చేసుకోండి. యేసయ్యా నీవే నా జ్ఞానం, యేసయ్యా నీవే నా నీతి, యేసయ్యా నీవే నా పరిశుద్ధత, యేసయ్యా నీవే నా విమోచన, మన రిడెంప్షన్ అని అలాగ ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆ ప్రేమ మన హృదయంలో ఉండి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఆయన మాట ఉన్నదున్నట్టుగా నమ్మాలి. బైబిల్లో ఆ మాట హృదయంలో ఉన్నప్పుడు జయం వస్తుంది. ఎందుకు జయం రావట్లేదంటే దేవుని వాక్యం చదవరు చాలామంది. దేవుని వాక్యం హృదయంలో ఉంచుకోరు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయము యవనస్తుల గురించి 14వ వచనం. చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలిచిచున్నది. దేవుని వాక్యం మీలో ఉంది. మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. ఆ దుష్టుని జయించే కారణం, ఎందుకు జయించగలుగుతున్నారో అక్కడ రాశాడు. ఎందుకు జయించగలిగారయ్యా? యవనస్తులారా మేలుకో, మీ హృదయంలో ఏముంది? నా హృదయంలో నా హృదయ రాణి ఉంది. నీ హృదయంలో నీ హృదయ రాణి ఉందా? యవనస్తురాలా నీ హృదయంలో ఏముంది? నా హృదయనాథుడు ఉన్నాడు నరకానికి తీసుకెళ్ళటానికి. ఈ హృదయంలో, యవనస్తుల హృదయాల్లో ఏముండాలా? అప్పుడు దుష్టుని జయిస్తారు. దేవుని వాక్యములో జీవం ఉంది. ఆ జీవం మనల్ని ఉజ్జీవింపజేస్తుంది. కనుక వాక్యాన్ని ఉన్నదున్నట్టు నమ్మాలా.
అది దేవుని మాట గనుక, టేకింగ్ గాడ్ అట్ హిజ్ వర్డ్ కనుక ఈ జై జీవితంలో కంటిన్యూ అవ్వగలమా? రోజు జై జీవితం జీవించగలమా? జీవించలేం. వీఆర్ ఇన్ ఎనిమీస్ క్యాంప్. ఇది ఎనిమీ క్యాంపు. ఈ లోకం ఎనిమీస్ క్యాంపు. ఈ లోకమంతా దుష్టుని యందు పడి ఉంది. శరీరం బలహీనం. పడిపోకుండా జీవించగలవా? తప్పు చేయకుండా? మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎళ్ళ మనల్ని మనమే మోసపుచ్చుకుందుము. యోహాను భక్తుడు రాస్తాడు. ఎవడైనా నువ్వు పాపము చేసిన ఎడలా నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభు ఉత్తరవాదిగా ఉన్నాడు. ఒకడు తన పాపమును ఒప్పుకొని ఎళ్ళ ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. కనుక ఈ జై జీవితము అసలు తప్పు చేయకుండా జీవించే జీవితం కాదు. పాపం ఇంత కూడా లేకుండా జీవించే జీవితం కాదు. పాపం ఉన్నా అది ప్రభు దగ్గర ఒప్పుకొని ఏడుస్తాడు, జయంలో సాగిపోతాడు. యేసయ్య ఇచ్చిన జయం తలుచుకొని నిరాశపడ్డాం. ఓడిపోయాను అని ఒప్పుకోడు. అది చాలా ముఖ్యమైన లక్షణం. ఇది జై జీవితం యొక్క లక్షణం ఏంటంటే, నేను పడిపోలేదు, నేను ఓడిపోలేదు. ఆ తాగినాడు కూడా పాడతాడు కదా, కుడి ఎడమైతే ఓడిపోలేదు. తాగినాడు కూడా అట్లే పాడతాడు, కుడి ఎడమైతే పొరపాటు లేదో. ఆ పాట ఎవడు రాశాడు కానీ ఓడిపోలేదో. అంతే, మందు కూడా తాగినాడు పాటే. మనం కూడా ఓడిపోలేదో, క్రీస్తునందు ఎప్పుడో జయించాం. హల్లెలూయా. ఓడిపోం. మీకా 7:8 మీకా గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనం. నా శత్రువా, ఓయ్ సాతానా, నా మీద అతిశయింపవద్దు, నా మీద అతిశయపడవద్దు. నేను కింద పడినను తిరిగి లేతును, లేస్తాను. నేను అంధకారమందు అంధకారములో కూర్చున్నా, యెహోవా నాకు వెలుగుగా నుండును. హల్లెలూయా. ఓటమి ఒప్పుకోను. నా శత్రువా, నన్ను గెలిచానని అనుకోవద్దు. నువ్వెప్పుడో ఓడిపోయావు సిలువలో. ఎప్పుడో నీ తల చితక్కొట్టాడు నా ప్రభువు. నువ్వు ఓడిపోయిన సాతానివి. నా మీద నీకేం బలం ఉంది, అధికారం ఉంది? అసలు నిన్ను లెక్క చేయను నేను. చాలామంది సైతాన్ని లెక్క చేస్తూ ఉంటారు. అక్కడుంది ఎక్కడుంది బాబా. అసలు సైతాన్ని లెక్క చేయకూడదు మనం. ఎందుకంటే వాడు ఓడిపోయిన అపవాది. వాడికున్న బలం ధర్మశాస్త్రం, దాన్ని లాగేశాడు యేసయ్య. ఇక వాడు మన మీద నేరారోపణ చేయలేడు. మనల్ని శిక్షించేవాళ్ళు ఈ 3 లోకాల్లో ఎవరు లేరు. ఉంటే ఒక్క యేసయ్య ఉండాలా. ఆ యేసయ్య మన శిక్షను తన మీద వేసుకున్నాడు. ఇంకెవరు శిక్షిస్తారు? ఇంకెవడు శిక్షించేది? నా శత్రువా, నా మీద అతిశయపడొద్దు. నేను కింద పడ్డానని ఎగురుతున్నావు, గంతులేస్తున్నావా?
ఆహా, కింద పడినా నేను లేస్తా మళ్ళీ నా ప్రభు కొరకు నిలబడతా, నా ప్రభు కొరకు సాక్ష్యం ఇస్తా, నా ప్రభు కొరకు జీవిస్తా. ఇలాంటి వాళ్ళు చూసినప్పుడు సైతాను జుట్టు బీక్కొని పారిపోతాడు. ఏమీ చేయలేడు వాళ్ళని. శ్రమ పట్టడానికి కూడా సిద్ధపడిన వాళ్ళని సైతాన్ ఏమీ చేయలేడు. కనుక నెవర్ యాక్సెప్ట్ డిఫీట్. ఎప్పుడు కూడా ఒకళ్ళు పడిపోయినా ఓటమిని అంగీకరించకూడదు. వీఆర్ మోర్ దాన్ కాంకరర్స్. ఓటమిని అంగీకరించకూడదు. నెవర్ యాక్సెప్ట్ డిఫీట్. నీరసపడకూడదు. అయ్యో నా పని అయిపోయింది అనుకోకూడదు. సిలువ వైపు చూడు, మళ్ళీ లే. అదే విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. సిలువ వైపు చూసి ధైర్యం తెచ్చుకొని, యేసయ్య ప్రేమను తెలుసుకొని ధైర్యం తెచ్చుకొని మళ్ళీ లే. ఆయన కొరకు జీవించు, ఆయన రాజ్యాన్ని స్థాపించు. పరిశుద్ధ జీవితం. డోంట్ యాక్సెప్ట్ డిఫీట్. నేను జయిస్తా, ఐ కెన్ డూ అన్నాడు పౌలు గారు. ఏమన్నాడు? నేను చేయగలను. దాన్ని బట్టి నన్ను బలపరచు అని బట్టి. ఫిలిప్పీ 4:13. ఫిలిప్పీ 4:13 అంటాడు, నన్ను బలపరచు అని బట్టి ఐ క్యాన్ డూ. బలం నాది కాదు, నన్ను బలపరిచే నా ప్రభుది. ఐ క్యాన్, దట్ ఈస్ ఫెయిత్. నా ప్రభువుని బట్టి నేను చేయగలను. అదే జయ జీవితం. ఆ జయంతో ముందుకు సాగిపోవాలి. ఆయనకు చాలా దగ్గరగా ఉన్నప్పుడు మనకు ఓటమి రాదు. దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునే నా మదిలో కోరుతా, ఎల్లప్పుడూ యేసు వైపు కన్నులెత్తి పాడుతా, పరమ తండ్రి నీదు మాట బలము తోడా సాగుతా, దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునే నా మదిలో కోరుతా. దినదినం ఈ పాట 72లో రాసి 1972లో రాసి ఇప్పటికే అనేకుల హృదయాలని తాకుతుంది ఈ పాట. ఎందుకు? యేసయ్యకు దగ్గరగా వెళ్తా, ఆయన మాట నాకు బలం, ఆయన మాటే నా బాట. అవును, ఇదే పరిశుద్ధ జీవితం. దేవుడు మనల్ని అలాగ బలపరచగా దేవుని కొరకు జీవిద్దాం. ప్రార్థన చేస్తాం. మోకరించగలివారు మోకరించి, ప్రభువా నీ ప్రేమ నన్ను బలపరచు. ఆ ప్రభువా నీ ప్రేమ యొక్క పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో నేను గ్రహించుకోలేను. ఆయన్ను ఆ ప్రేమనే నా హృదయంలో కుమ్మరించావు ప్రభువా. అది శాశ్వతమైన ప్రేమ, త్యాగపూరితమైన ప్రేమ. చేసుకోమ్మా, ప్రార్థన చేసుకో. పెదవులు తెరిచి ప్రార్థన ఒక్క నిమిషం ప్రార్థన చేసుకో. ఒక్క నిమిషం నీ హృదయాన్ని ప్రభు దగ్గర కుమ్మరించు. ఒక్క నిమిషం ఆయన్ని హృదయపూర్వకంగా తలుచుకొని ఆయన్ని ప్రేమిద్దాం.
ఇంత గొప్పగా ఆయన మనల్ని ప్రేమించినప్పుడు మన ప్రేమ అంత గొప్ప ప్రేమ కాదులే. పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఓ భలే ప్రేమిస్తున్నాను ప్రభువా అని చెప్పలే. అవును ప్రభువా, నీకే తెలుసు ప్రభువా, నా ప్రేమ ఎంత బలహీనమైందో నీకే తెలుసు ప్రభువా. 3 సార్లు బొంకానయ్యా, 3 సార్లు ఎరగనని చెప్పానయ్యా. ఏడుస్తా ఉన్నాడు పేతురు. పీటర్, డూ యు లవ్ మీ? సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అవును. ఈ ప్రశ్న మనందరం వేసుకోవాలి. మనందరి పరిశుద్ధ జీవితం ఎలా ఉందో చూసుకోవాలి. రక్షణలో ఎలాగున్నావు? పరిశుద్ధతలో ఎలా ఉన్నావు? నిరీక్షణలో ఆయన కొరకు కనిపెట్టుట్లో ఎలాగున్నావు? ప్రియమైన తమ్ముడు, ఆలోచించుకో, ఒకసారి పరిశీలించుకో. నీ విశ్వాసం ఎలా ఉంది? నీ ప్రేమ జీవితం ఎలా ఉంది? నీలో ఉన్న నిరీక్షణ, కనిపెట్టుట, ప్రభు రాకడ కొరకు కనిపెట్టుట ఎలా ఉంది? ఒకసారి ఆలోచించుకో. దినదినము దూరంగా వెళ్తున్నావా, దగ్గరగా వస్తున్నావా? దినదినము ప్రభువుకు దూరం అయిపోతున్నావా? దినదినము దగ్గరికి రా. ఆయన రాకడ కూడా దగ్గర పడుతుంది. ఆయనకు చేరువుగా, ఆయనకు సన్నిహితంగా, ఆయన సహవాసములో మరీ దగ్గరగా మనం రావాలి. పరిశుద్ధ జై జీవితం, పరిశుద్ధ జై జీవితం, అదే ప్రభు జీవితం. జై జీవితమే ప్రభు జీవితం. అప్పగించుకో, అప్పగించుకో. ప్రభువా, అప్పగించుకుంటున్నానయ్యా. ఈ రాత్రి నీ దగ్గరికి వస్తున్నానయ్యా, నీ చేతుల్లోకి వస్తానయ్యా, నీకు అప్పగించుకుంటున్నానయ్యా అన్నవాళ్ళు మీరు దయచేసి మీరున్న స్థలంలో నిలవబడండి. మీకోసం ప్రార్థన చేస్తాను. నీ చేతుల్లోకి వస్తున్నానయ్యా, నీ ప్రేమ నాకు కావాలయ్యా. యేసయ్యా, నీ ప్రేమే నాకు కావాలి. నీవు నన్ను బలపరచాలి. నీవు నాకు జయమిచ్చావు. ఆ జయాన్ని నా జీవితంలో చూపించాలా. లోకానికి చూపిస్తానయ్యా, నా చుట్టూ ఉన్న వారికి చూపిస్తా నీ ప్రేమ. అప్పగించుకుందాం. మనందరం ఆ దివ్యమైన ప్రభువుకి ఆ దివ్యమైన ప్రేమను అర్థం చేసుకోవాలి. నా ప్రభువా, నీకోసం జీవిస్తానయ్యా. ఈ జై జీవితం నాకు ఇచ్చావు. ఈ జయాన్ని కాపాడుకోవడం నాకు నేర్పించు. నీ ఆత్మ ద్వారా కాపాడు. దుష్టుడు ముట్టకుండా, దుష్టుడు నన్ను ముట్టకూడదయ్యా. నీవు నన్ను భద్రపరచు నా ప్రభువా. నీకు వందనాలు తండ్రి. ప్రార్థన చేసుకో, అప్పగించుకో. విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ, విశ్వాసముని కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ మనం జీవిద్దాం. అలాగ అప్పగించుకుందాం. ప్రభు కొరకు జీవిద్దాం. ఈ 30 దినాలు మనల్ని కడిగి పవిత్రపరిస్తే అంతే చాలు. ఈ 30 దినాలు మన పాత అలవాట్లు, రోత అలవాట్లు మారిపోతే అంతే చాలు. పరిశుద్ధ జీవితం, జై జీవితం మనకు అలవాటై మన జీవితంలో కనబడితే ఈ బైబిల్ తరగతులు సఫలమైనట్లే. అప్పగించుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవా, నీకు వందనాలు. నీ ప్రేమ గొప్ప ప్రేమ, బలపరిచేది, శాశ్వతమైంది, త్యాగంతో కూడినది. లవింగ్ ది అన్లవబుల్, హేతువు లేని ప్రేమ. ఏ కారణము లేకపోయినా ప్రేమించావు, కృప చూపావు, రక్షించావు, నీతిమంతులుగా తీర్చావు, జయ జీవితం ఇచ్చావు ప్రభువా.
నీకు వందనాలయ్యా. బలహీనుడను బలహీనరాలను మమ్ములను కూడా నీవు ప్రేమించి బలపరిచావు, గొప్ప జయమిచ్చావు. ప్రభువా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. ఈ జీవితం జీవించినట్లు నన్ను బలపరిచి మీరే మహింపోతారు. నీ బిడ్డలను బలపరచు నాయన, కుటుంబాలని బలపరచు నాయన, కుటుంబంలోని బిడ్డలను బలపరచు నాయన. నీకు దగ్గరగా జీవించడానికి, సన్నిహితంగా నీతో సహవాసం చేయడానికి నీ కృప మా అందరికీ దయచేయు. మా ప్రభు రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. మహాదేవుడు నిజ రక్షకుడైన యేసు ప్రభువారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ కాపుదల మనందరి నుండి, దేవుడు మనకిచ్చిన ఆ పరిశుద్ధతను, ఆ జయమును, ఆయన నీతిని, ఆయన నిరీక్షణ కాపాడుకుంటూ దేవుడు సహాయం చేయండి కాక. ఎంత దాగి ఉందో చూచేటువంటి దేవుడు, ఆ బలహీనత మీద జయం పొందడానికి బలమిచ్చే దేవుడు, ప్రతి బలహీనత నుండి విడిపించగలిగిన గొప్ప దేవుడు. ప్రభువా నీకు వందనాలు. బెరాక సంఘాన్ని అలాగూ చూస్తూ ఉన్నావు, ఏ లోపాలు ఉన్నాయో చూస్తున్నావు, ప్రతి ఒక్కరిని పరిశీలించి చూస్తున్నావు, అంతరింద్రియములను పరిశీలించు దేవుడు. ప్రభువా నీకు వందనాలు నాయనా. మాలో ఉన్న లోపాలు ఎన్నో చూపించావు, వాటిని సరి చేసుకోవడానికి కృప దయచేయి. మాలో ఉన్న జాగ్రత్తపు మనసు తీసివేయి నాయన. మాలో ఉన్న లస్ట్ నుండి మమ్మల్ని విడిపించు నాయన. మాలో ఉన్న విగ్రహ ఆరాధన, హృదయంలోని విగ్రహాలను తీసివేసుకోవడానికి మాకు నేర్పించు ప్రభువా. ఇంకా అనేకమైన లోపాలు చూపించావు, తప్పుడు బోధలు గుర్తించగలిగిన జ్ఞాన వివేచన ఆత్మతో మమ్మల్ని నింపు ప్రభువా. ద్విమనస్కత్వం నుండి మమ్మల్ని విడిపించు, ఏకహృదయం ఏక మార్గం దయచేయి ప్రభువా. సంఘాన్ని దీవించు ప్రభువా. ఉజ్జీవమును వ్యాపింపచేయి. జీవము లేని సంఘము కాదు, జీవము గల దేవుని సంఘముగా ఈ ఉజ్జీవము ఈ బెరాక సంఘము నుండి వ్యాపించగలిగినట్లు ప్రభువా నీ కృప దయచేయి. ఈ బైబిల్ తరగతుల ద్వారా నిజమైన ఉజ్జీవం, ట్రూ రివైవల్ ఇక్కడి నుండి వ్యాపించగలిగినట్లు నీ బిడ్డలందరినీ దర్శించు ప్రభువా. అందరినీ దర్శించు, నూతనపరచు, బలపరచు, జయ జీవితంతో నింపు. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొనుచున్నాను తండ్రి.